నమస్తే అండి. నా పేరు మీ అందరికీ తెలుసు, డాక్టర్ పిఎం లక్ష్మీ ప్రసాద్. ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది. అదేమంటే నిన్నటి నుంచి ధనుర్మాసం స్టార్ట్ అయింది. ధనుర్మాసం స్టార్ట్ అవ్వడం అంటేనే ధనుర్మాసం అంటేనే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతుంది. దానికోసమే ఈ ధనుర్మాసంలో 12 మంది ఆళ్వార్ల గురించి తెలుసుకుంటే వాళ్ళ గురించి విన్నా చాలా మంచిదని చెప్పి ఈయన నండూరు శ్రీనివాస్ గారు ఇంతకుముందు ధనుర్మాసం స్టార్ట్ అయ్యే ముందు ఒక వీడియో రిలీజ్ చేశాడు. 4వ ఆళ్వార్ గురించి 12 మంది ఆళ్వార్లు ఉంటే దాంట్లో 4వ ఆళ్వార్ గురించి అంతకుముందు ధనుర్మాసం స్టార్ట్ అయ్యే ముందు రిలీజ్ చేశానని చెప్పాను కదా. మళ్ళీ ఈరోజు 2వ రోజు అని చెప్పేసి ఇంకొక వీడియో అదే 4వ ఆళ్వార్ గురించే రిలీజ్ చేశాడు. ఆ రోజు రిలీజ్ చేసిన దాంట్లో 12 నిమిషాల నిడివిది ఉన్న వీడియో రిలీజ్ చేస్తే ఈరోజు కొంచెం తక్కువదే రిలీజ్ చేశాడు. అక్కడ చూపించిన దాంట్లో మనకు ఉపయోగపడేది, మేజర్ కులస్తులకి ఉపయోగపడే దాని గురించి 2 చోట్ల మనకి ఉపయోగపడేది ఉంది. ఇక్కడ మెయిన్ ఆళ్వార్ల గురించి ధనుర్మాసం గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒక మేజర్ కులస్తునిగా మనం పుట్టాం. మేజర్ కులస్తునిగా పుట్టిన తర్వాత ఈ 4వ ఆళ్వార్ గారు ఎవరు అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈయన తిరుమల సాయి ఆళ్వార్ అని, లేదంటే తిరుమూజి సాయి ఆళ్వార్ అని పిలువబడుతున్నారు. అట్లే భక్తి సార్ అని కూడా అంటారు ఈ ఆళ్వార్ గారిని. ఈయన 4వ ఆళ్వార్. ఈయన పుట్టినది ఎప్పుడంటే ద్వాపరయుగం. ఇట్లా 12 మంది ఆళ్వార్లు ఉంటే ఈయన పుట్టినది ద్వాపరయుగం ఎండింగ్ వచ్చే టైంలోనో కలియుగం స్టార్ట్ అయ్యే టైంలో, ఈ టైంలో ఈయన పుట్టాడంట. ఈయన ఇక్కడ పుట్టడంతో ఏమైందంటే ఈయన పడిన కష్టాలు చాలా పడ్డాడు అనేసి ఆయన మన నండూరు శ్రీనివాస్ గారు చాలా చెప్పారు ఆ వీడియోలో. ఎందుకు అనంటే ద్వాపరయుగం ఉన్నంత వరకు బాగానే ఉంది, కానీ కలియుగం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు కులాలు అనేది చాలా విపరీతంగా చాలామందికి బాధించాయనేసి ఆయన చెప్పడం. అంటే ఇప్పుడు మన తిరుమల సాయి ఆళ్వార్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈయన గురించి మాట్లాడుకోవడానికి ప్రత్యేకత, మన మేజర్ కులానికి ప్రత్యేకత ఏమి దానికి లింక్ అని అంటే, ఈ తిరుమల సాయి ఆళ్వార్ గారు పుట్టిండేది భార్గవ మహర్షి గారికినో కనకాంగి ఆమెకి పుట్టిన, కానీ పెరిగిండేది మాత్రము మన మేజర్ కులస్తుల ఇంట్లో పెరిగాడు అనమాట. ఆయన గురించి, ఆయన వృత్తాంతం గురించి, పుట్టిన వృత్తాంతం గురించి, పెరిగిన వృత్తాంతం గురించి, ఆయన తిరిగిన వృత్తాంతం గురించి ఈరోజు మనము మాట్లాడుకుంటే దాంట్లో మన మేజర్ కులస్తులకు ఎట్లయినా సుపరిచితుడు అనేది తెలుస్తుంది. ఒక్క నిమిషం. ఈయన ఒకసారి చూడండి, ఈయనే మనం చెప్తూనే తిరుమల సాయి ఆళ్వార్ గారు. ఓకే, అయితే ఇప్పుడు ఇంతకు మనం చెప్పాము ఈయన పుట్టిండేది ద్వాపరయుగం ఎండింగ్లో, కలియుగం స్టార్టింగ్లో. అట్లా పుట్టిన ఇతను పుట్టిండేది తల్లి వచ్చేసి కనకాంగి అప్సరస ఆమె. ఈయన భార్గవ మహర్షి తపస్సు చేస్తుంటే ఈయనకి ఇద్దరికి పుట్టడం చేత వాళ్ళు పుట్టిన తర్వాత ఆమె 7వ నెలలో ఉన్నప్పుడు మహాఋషి ఆయన భార్గవ మహర్షి ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. ఈమె వెళ్ళిపోయిన తర్వాత ఈమె కూడా 7వ నెలలోనే ప్రసవం అయిన తర్వాత అట్లనే ముద్దుగా ఉన్న మాంసం ముద్దగా ఉన్న ఇంకా ఏమీ అవయవాలు కూడా ఏర్పడిన టైంలోనే ఆ స్వామిని అక్కడ వదిలేసి ఆమె వెళ్ళిపోతుంది అనమాట. అంటే చిన్న బిడ్డని వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎవరు, అసలు ఆయన ఎట్లా పుట్టాడంటే సుదర్శన చక్రం అంశం అనమాట. ఆయన శ్రీ మహావిష్ణువు గారి సుదర్శన చక్రం అంటే ఎంత పవర్ఫుల్ మనకు తెలుసు. ఏదన్నా కానీ మనం ఆయన సుదర్శన చక్రం గురించి మనకి బాగా ఐడియా ఉంది కదా. అట్లా సుదర్శన చక్రం అంత పవర్ఫుల్ అయితే ఆ అంశంలో పుట్టినవాడే మన తిరుమల సాయి ఆళ్వార్ గారు. ఆయన పుట్టినప్పుడు 7వ నెలలో పుట్టినప్పుడు చేతులు అవయవాలు ఇంకా సరిగ్గా ఏది ఏర్పడకనే ముద్దగా పుట్టినప్పుడే ఆయన ఏడుపు సౌండ్ విని అది కూడా ఎక్కడ వీళ్ళు పడేసిపోయారు. ఈమె కనకాంగి ప్రసవం అయిన తర్వాత వెదురు మొదల్లో పడేసి వెళ్ళింది. వెదురు మొదల్లో అంటే అక్కడ పురుగులు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా, అట్లాంటి చోట వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు చిన్న బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ సౌండ్ విని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కిందికి వచ్చి ప్రత్యక్షమై వాళ్ళ చేతి స్పర్శతో
బాబుని ముట్టుకుంటేనే అవయవాలన్నీ ఏర్పడి అప్పుడు ఇంకా ఏడుస్తూ ఉంటే తేనె పట్టుతో తేనెని వదిలేటట్టుగా మహాలక్ష్మీదేవి చేస్తే అప్పుడు ఏడుపును ఆపుతాడనమాట ఆ బిడ్డ. అట్లాంటినప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు, లక్ష్మీదేవి మహావిష్ణువు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆడ వెదురు బొంగులు నరుక్కోవడానికి అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న మన మేజర్ కులస్తులు వెదురు బొంగులు నరుక్కోవడానికి వస్తారు. వచ్చినప్పుడు ఆ బాబు ఏడుపు విని వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళ ఇంట పెంచుకుంటారన్నమాట. అయితే బాబుని వాళ్ళ ఇంట పెంచుకున్నా కూడా వాళ్ళు ఆ బాబు పాలు తాగడు, అన్నము తినడు, ఏమి తినడు. ఎన్నాళ్ళైనా కూడా ఒక 4 ఏళ్ళైనా కూడా అట్లా అన్నము కూడా తినుకోకుంటే అప్పుడు వేరే వాళ్ళు వృద్ధ దంపతులు ఏదో దేవాలయాలన్నీ తిరుగుకుంటూ వాళ్ళు వెళ్తున్నప్పుడు అంతా విని విడ్డూరం ఏది ఇది పుట్టినప్పటి నుంచి పాలు అన్నం కూడా తినుకోకుండా ఉన్న పిల్లోడు ఉన్నాడు ఇక్కడ అనేసి అందరూ వచ్చి చూసిపోతుంటే అట్లా వీళ్ళు కూడా ఈ వృద్ధ దంపతులు కూడా అక్కడికి వచ్చి చూస్తారన్నమాట. చూసినప్పుడు వాళ్ళు కనుక్కుంటారు, ఈయన నార్మల్ మనిషి కాదు, నార్మల్ శిశువు కాదు, ఈయన పూర్వజన్మ ఇది ఉంది ఈయనకి అనేసి వాళ్ళు దేవుణ్ణి తలుచుకొని స్వామికి అర్పించి కొన్ని పాలని అప్పుడు తాగిస్తే ఆ పిల్లడు అప్పుడు ఫస్ట్ టైం తాగాడు పాలు. అప్పుడు పాలు తాగినప్పుడు ఆ తల్లిదండ్రులు మన మీద కులస్తులు వాళ్ళని వేడుకుంటారు, అమ్మ మీరు ఇవ్వంగా మీరు ఏదో పూజలు చేసి ఇచ్చారు, మా పిల్లోడు పాలు తాగాడు, మేము అట్లా పూజలు చేయలేము, మాకేమీ తెలియదు పూజల గురించి, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండి మా పిల్లోనికి ఇట్లా భోజనం ఇచ్చేదానికి బాగుంటుంది అంటే వాళ్ళు ఇంతకన్నా భాగ్యం ఏం కావాలా, ఆయన పూర్వజన్మ సుకృతం కదా, ఆయనకు సేవ చేసుకోవడం మంచిదే అని చెప్పి వాళ్ళు అక్కడే ఉండి బాబుకి సేవ చేసుకుంటూ అన్నము అవన్నీ పెట్టుకుంటూ ఉండి వాళ్ళు వృద్ధ దంపతులు ఆల్రెడీ వాళ్ళు చాలా వృద్ధాప్యం అయిన తర్వాత అప్పుడు స్వామి అడుగుతాడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే, మీకు ఏం కావాలో మీకు కోరిక కోరుకోండి, నాకు ఇన్నాళ్ళుగా మీరు ఉండి నాకు అన్ని అన్నము అవన్నీ పెట్టారు అని అంటే వాళ్ళు కొంచెం పిండిన తర్వాత ఆయన నవ్వుకుంటారు లోపల వృద్ధ దంపతులు. ఏమి అంటే మాకున్న కోరిక చాలా విచిత్రమైన కోరిక, ఇప్పుడు కోవడం కాదులే, వదిలే స్వామి వదిలేసే అంటే ఏదో చెప్తే కదా తెలిసేది మాకు అనేసి చెప్తాడు. సరే అనేసి మేము అప్పుడైతే ఇంతకుముందు మేము యవ్వనంలో ఉన్నప్పుడు మాకు ఒక కొడుకు కావాలని అనుకున్నాము, కానీ అది కాలేదు, జరగలేదు. ఇంకెప్పుడు ఎట్లా వయసు అయిపోయింది, మేము వృద్ధ దంపతులం అయిపోయాము, రేపో మాపో కాటికి కాలు సాపుకొని ఉన్నాము అని అంటే సరేలే అని చెప్పేసి ఆయన ఇవి పాడతారన్నమాట. ఏవి దాని ఆయన పశురాలని పాడతాడు. అప్పుడు ఆ వృద్ధ దంపతులకి స్వామి ఈయన ఈ చిన్న బాబు దేవుని తలుచుకుంటూ పశురాలు పాడి వాళ్ళకి యవ్వనాన్ని కల్పిస్తాడు. యవ్వనాన్ని కల్పించి అప్పుడు వాళ్ళకి మళ్ళీ ఒక కొడుకు పుట్టేట్టుగా చేస్తాడు. అప్పుడు ఆ కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ ఆ వృద్ధ దంపతులు అని చెప్పాం కదా, వాళ్ళు ఆ కొడుకుని పెద్దోని చేసిన తర్వాత శిష్యునిగా మరి ఈయన దగ్గరికి వదిలేస్తారు. అప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈయన కూడా వాళ్ళ కొడుకు కూడా వెళ్ళి శిష్యుడిగా ఉండే. ఆయన పేరు శిష్యుని పేరు కనకాంజీ, శిష్యుని పేరు వచ్చేసి శిష్యుని పేరు కనికన్నన్. అంటే ఆ వృద్ధ దంపతులు పుట్టిన సంతానం కనికన్నన్. ఈయనతో పాటు ఈయన కూడా ఇంకా వెళ్తూ ఉంటాడనమాట ఎక్కడికి పోయినా కూడా. ఈ విధంగా వీళ్ళు ఇంకా గురువు శిష్యులుగా వెళ్తూ ఉంటారు. దీంట్లో చూడండి మన ఇది ఎందుకు తీశాను అని అంటే భార్గవ మహర్షి కనకాంగి అనేది ఇక్కడ చూపించడం కోసము ఈ ఫోటో తీశాను. నెక్స్ట్ 12 మంది ఆళ్వార్లు ఉన్నారు కదా, 12 మంది ఆళ్వార్లో వీళ్ళు మన స్వామి ఈయన మన మేదర కులస్తుడు అని చెప్తున్నాం కదా, తిరుమల సాయి ఆళ్వార్ గారు ఈయన ఫోటోనే మళ్ళీ ప్రత్యేకించి మన కోసం తీర్చి పెట్టాను. ఓకే, దీంట్లో సుదర్శన చక్ర అంశంలో పుట్టాడు అనే దానికి ఈయన చెప్తున్నప్పుడు ఇక్కడ వచ్చింది మీకోసం వేసి ఇది తీసా. ఇక్కడ ఫ్రమ్ బ్యాంబూ వెంట్ దట్ ప్లేస్ టు కట్ బ్యాంబూ స్టిక్స్. మేదర్ కులస్తులు అక్కడికి వెళ్ళి ఆ బ్యాంబూ స్టిక్స్ని కట్ చేయడానికి వెళ్ళారు అని చెప్తున్నాగా ఇది వచ్చిన మ్యాటర్ని ఇక్కడ ప్రింట్ తీసా. అలాగే ఇది మరీ చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా
మన తిరుమల సాయి గారు గురువు గాను, ఆ వృద్ధ దంపతులు పుట్టిన సంతానం కనికన్నన్ శిష్యులు గాను ఇద్దరు, ఇంకా వాళ్ళు 10 ఏళ్ళ వరకు అయితే, ఈయన బాబు 10 ఏళ్ళ వరకు ఉన్నప్పుడైతే పుట్టిన ఊరు అప్పుడు చెప్తాను ఒకసారి. మన పుట్టిన తల్లిదండ్రులు చెప్పాను, పెంచిన తల్లిదండ్రులు మన మేదర కులస్తులని చెప్పాను కదా, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. పెంచిన తల్లి పేరు పంకజవల్లి, మన మేదర కులస్తురాలు. తండ్రి తిరువలన్, ఈయన తండ్రి. అంటే మన మేదర కులస్తులు వాళ్ళ పేర్లు ఇవి. వీళ్ళు ఎక్కడ జన్మించింది ఎక్కడ అంటే తమిళనాడులో కాంచీపురం పట్టణం దగ్గర తిరుమలిసై పల్లె పెరియంపాతు అనే చిన్న గ్రామం అది. దాంట్లో పుట్టి అక్కడే 10 సంవత్సరాలు ఉన్నాడంట స్వామి. 10 సంవత్సరాల తర్వాత ఇంకా బయటికి అంతా ఇట్లా తిరగడం అంతా చేయడం జరిగింది. ఇంకా ఈయన 2 ఇన్సిడెంట్స్ చెప్పారనమాట మన నండూరు శ్రీనివాస్ గారు ఈయన గురించి చెప్పేటప్పుడు. 2 ఇన్సిడెంట్స్లో మెయిన్ ఇన్సిడెంట్స్ అవి. ఆ 2 కూడా ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్గా ఉండేవి. ఒకటి వచ్చేసి ఈయన యతోత్కారి టెంపుల్ అని ఒకటి ఉందన్నమాట కాంచీపురం పట్టణంకి దగ్గరలోనే. ఈ యతోత్కారి టెంపుల్ అనే పేరు అనేది ఈయన పోకముందు లేదు ఆ పేరు. ఈయన వెళ్ళిన తర్వాతే యతోత్కారి అని వచ్చింది టెంపుల్ పేరు. ప్రస్తుతానికి మనకు అర్థం కావాలి కాబట్టి యతోత్కారి టెంపుల్ అని ఇప్పుడే నేను చెప్తున్నాను. ఆ టెంపుల్ కాడికి పోయి ఈయన అక్కడే ఉండి స్వామికి సేవ చేసుకుంటూ ఉండేవాడు. ఈతతో పాటు అతని శిష్యుడు కనికన్నం కూడా అక్కడే ఉంటాడు. అయితే అక్కడే అదే గుళ్ళోనే ఇంకొక అవ్వ, ఆమె సేవ చేసుకుంటూ ఉండేది స్వామికి. ఎప్పుడు వాళ్ళంతా కూడా టెంపుల్ అంతా క్లీన్ చేసుకునేది, స్వామికి ఏదైనా తెచ్చి పెట్టేది అంతా చేసుకుంటూ ఉంటే స్వామి ఒక రోజు అడుగుతాడు, అమ్మ నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, స్వామికి ఇంత సేవ చేస్తున్నావు, నీకు ఏదైనా కోరుకుంటే ఒకటి కోరుకో, నేను తీరుస్తాను తల్లి అనేసి అడుగుతాడు మన స్వామి. అడిగినప్పుడు ఆమె అంటదనమాట, నేను రుద్రాలను అయిపోయినాను, నేను ఏదిగానే అనుభవించలేదు, నాకు యవ్వనము అంతా కూడా అట్లా గడిచిపోయింది, నేనేం అంతగా పట్టించుకోలేదు అనేసి అడిగితే, సరే యవ్వనవతిగా ఉండేటట్టుగా నేను చేస్తానమ్మా అని చెప్పేసి పాశురాలు మళ్ళీ ఆయన చదివి, స్వామికి బాగా ఇష్టమైన పాశురాలు చదివి ఆమెని యవ్వనవతిగా చేస్తాడు. అయితే యవ్వనవతిగా ఎప్పుడైతే చేస్తాడో స్వామి, ఆమె ఇంకా అక్కడి నుంచి గుడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ యవనవతిగా ఉన్న ఆమెను చూసి ఒక రాజు చూసి మురిసిపోయి ఆమెను వివాహం ఆడతాడు. వివాహం అన్నప్పుడు వాళ్ళకి అలాగే కొన్నాళ్ళు అయిన తర్వాత ఈమెమో యవనవతిగా అలాగే ఉంటుంది, ఈ రాజు ఏమో ముసలోడుగా అయిపోతున్నాడు. అరే నీకేమో యవ్వనం అలాగే ఉంది, నీ అందచందాలు అట్లే ఉన్నాయి, నేనేమో ముసలోడిని అయిపోతున్నాను, ఇదేంటిది అనేసి అంటే అప్పుడు ఆమె ఆ సమయ సందర్భంలో ఒక మాట చెప్తుంది, నాకు ఒకప్పుడు ఒక స్వామి ఉండే, ఆయన చాలా పవర్ఫుల్, ఆయన ఇట్లా నన్ను కోరిక అడుగు అంటే అప్పుడు అడిగినప్పుడు ఆయన నాకు యవ్వనాన్ని ప్రసాదించినాడు, అందుకు నాకు ఈ యవ్వనం అనేది అట్లే ఉంది అని చెప్తాడు. అరే అట్లనా, మరి అయితే నేను కూడా యవ్వనం పొందాలంటే ఆ ఋషిని ఇక్కడ పట్టుకొని వచ్చి నేను చేస్తానంటే ఆమె చెప్తుంది, ఆమె చాలా పవర్ఫుల్, ఆయన్ని పట్టుకొని వచ్చేంత చేయొద్దు, పూర్తి దానికన్నా ఆయన శిష్యుడు ఉన్నాడు, ఆయన కూడా పవర్ఫుల్లే, ఆయన కాలంటే పుచ్చుకొచ్చుకొని ఏదో మర్యాదపూర్వకంగా అడగండి అని చెప్తాను. ఈయన సరే అని చెప్పేసి శిష్యుడిని పిలుచుకొని వస్తారే కానీ మర్యాదపూర్వకంగా ఏమీ కాదు, చాలా ఇదిగానే, అంటే తెలుసు కదా మామూలుగా రాజులు అంటే ఎట్లుంటారో ఆ విధంగా ఆయన అయితే చాలా టార్చర్ చేసి అడుగుతారన్నమాట. మాకు యవ్వనం కావాలి, ఇప్పుడు ఇంతకుముందు మీ గురువు గారు ఇట్లా చేశారు, మాకు కూడా ఇట్లా పాఠశాల చదివి మాకు వినిపించండి, పాఠశాల చదివి మాకు కూడా యవ్వనాన్ని ప్రసాదించండి అది ఇదే అంటే ఆయన చెప్తాడు, మేము ఏం చదివినా పాఠశాలలో ఏం చెప్పినా ఏం చేసినా కూడా అంతా శ్రీ మహావిష్ణువు గారికే చెందుతుంది, అంతే తప్ప వేరే వాళ్ళకి వాళ్ళ స్వభావం కోసం అయితే చేయము అని చెప్తాడు. మరి అట్లయితే నా కోసం చేయనప్పుడు నా రాజ్యంలో నువ్వెందుకు ఉండడు, నువ్వు వెళ్ళిపో నా రాజ్యం నుంచి అంటాడు. అంటే సరే అని చెప్పేసి మూల సర్దుకొని ఆయన శిష్యుడు కనకన్నని వెళ్ళిపోతాంటాడు. వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట వాళ్ళ గురువు చెప్పాలి కదా, అందుకు గురువు దగ్గరికి వచ్చి చెప్తాడు, గురువా నేను ఇట్లా పోయినాను ఒక రాజు దగ్గరికి వెళ్తే ఆయన అంతా కూడా ఈ విధంగా చెప్పి నన్ను ఊరి బహిష్కరణ చేసినాడు, నేను వెళ్ళిపోతున్నాను స్వామి అని చెప్తాడు. నువ్వు వెళ్ళిపోతే నేనేందుకు ఇక్కడ అని చెప్పేసి ఆయన కూడా మూల సర్దుకొని వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ గుళ్ళో ఉన్న దేవుడికి చెప్తాడు,
స్వామి నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా నేను ఇక్కడ మీకేం సేవలు చేసుకోలేను, ఇట్లా నా శిష్యుడు వెళ్ళిపోతాడు, శిష్యుడు లేనప్పుడు నేనే ఎందుకుంటాను, నేనే వెళ్ళిపోతాను స్వామి అని చెప్పి వెళ్ళిపోతాంటే అప్పుడు ఆడ విష్ణుమూర్తి ఎట్లా పనుకుంటాడంటే మన గోవిందరాజ స్వాములు మాలో మనకు తెలుసు కదా, గోవిందరాజ స్వామి వాళ్ళు ఇట్లా కుడి చేయి కింద పెట్టుకొని ఇట్లా పండుకుంటారు. ఇట్లా పండుకొని ఉన్న పొజిషన్లో ఉన్న స్వామి సరే నీతో పాటు నేను కూడా వస్తాను, ఈ గుళ్ళో ఉండేది నాకెందుకు, నువ్వు లేనప్పుడు అని చెప్పేసి స్వామి కూడా లేచి వెళ్ళిపోతాడు. విష్ణు స్వామి అక్కడ ఉన్న నాగేంద్రుని కూడా చాపలాకు చుట్టేసుకొని ఆయన సంకల్పం పెట్టుకొని వెళ్ళిపోతారు అనమాట. ఈయన వెళ్ళిపోయినాడు కదా అని చెప్పేసి ఆ గుళ్ళో ఉన్న మిగతా దేవతలు ఉంటారు కదా, అందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఇట్లా వెళ్ళిపోవడంతో ఏమవుతుందంటే లాస్ట్కి చివరికి కరువు కాటకాలన్నీ కూడా ఆ రాత్రికే విపరీతమైన ఇది వచ్చేసింది. వీళ్ళంతా పోయి ఊరు బయట అక్కడ శయనిస్తారనమాట. ఊరు బయట ఉండడం చేత ఊరంతా ఖాళీ అయిపోవడం వల్ల, దేవుళ్ళంతా వెళ్ళిపోవడం వల్ల కరువు కాటకాలు వస్తాయి. ఇది ఏంది విషయం అని కనుక్కుంటాడు రాజు. కనుక్కుంటే ఇది జరిగింది కదా అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఆయన ఊరు బయటకి ఆడికి పోయి స్వామి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో స్టే చేశారో అక్కడికి వెళ్ళి ఆడ రిక్వెస్ట్ చేసుకుంటే స్వామి వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఏం చెప్తాడు, సరే మళ్ళీ నేను ఇట్లనే పండుకుంటే నా భక్తుల కోసం నేను లేచిపోయిన దానికి ఇప్పుడు వచ్చి పండుకోవడానికి ఫలితం ఉండదు, ప్రజలకు ఎవరికి తెలియదు కదా, మిగతా భక్తులకి వీళ్ళకి తెలియాలంటే నేనేం చేయాలా, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో పండుకుంటానని చెప్పి కుడి చేయి కింద పెట్టుకునే స్వామి ఎడం చేయి కింద పెట్టుకొని ఈ టైప్లో ఇట్లా తిరిగి పండుకుంటారు అనమాట. అంటే మొత్తం అంతా మన ప్రపంచంలో ఎక్కడెతికినా కూడా అన్ని చోట్ల కుడి చేయి పెట్టుకునే స్వామి ఎడం చేయి పెట్టుకొని పండుకునేది ఒకే ఒక గుడి, అదే మన ఈ టెంపుల్ యథోత్కారి టెంపుల్. అప్పుడు అట్లా పండుకున్న పొజిషన్ని యథోత్కారి అంటారంట. అట్లా పండుకున్న తర్వాతనే ఆ ఊరి పేరు, ఆ టెంపుల్ పేరు యథోత్కారి అని వచ్చిందంట. ఇది దాని హిస్టరీ అనమాట. ఎప్పుడన్నా కానీ కాంచీకి వెళ్తే కన్నా మన మేజర్ కులస్తులు మెయిన్ ఒకసారి వెళ్ళండి. ఇప్పుడు దీని గురించి డీటెయిల్స్ అన్నీ నేను చెప్తున్నాను, ఎక్కడ ఏమి అనేది, అది ఒకసారి వెళ్తే కన్నా చాలా మంచిది. యథోత్కారి టెంపుల్లో కూడా స్వామి ఇట్లా తిరిగి పలుకున్నాడు కదా, అంటే పిలిస్తే పలుకుతాడు అనేది యథోత్కారి అంటే మీనింగ్ అంటే అది. స్వామి పిలిస్తే పలుకుతాడు అంటే ఇక్కడ స్వామి అట్లా లేచిపోయినాడు, మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా పండుకున్నాడు అనే దానికి ఆ మీనింగ్ అని ఒకసారి వెళ్ళి చూడండి. కంచపురం పట్టణానికి 10 కిలోమీటర్ల దగ్గరలో ఉందంటే ఇది ఫస్ట్ ఇన్సిడెంట్, మెయిన్ ఇన్సిడెంట్లో ఫస్ట్ ఇన్సిడెంట్. సెకండ్ ఇన్సిడెంట్ ఇంకోటి ఉంది. అది మన నందూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తారంటే, వీళ్ళు ఇలాగనే అంతా చేసిన తర్వాత ఒకసారి ఎప్పుడో ఇక్కడికి కుంభకోణంకి వెళ్తారనమాట. కుంభకోణంకి వెళ్ళినప్పుడు అక్కడ సారంగపాణి టెంపుల్ అని ఉంది. ఆ సారంగపాణి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ హోమం ఏదో సంథింగ్ జరుగుతూ ఉంటుంది, పూజ జరుగుతుంటే ఈయన అప్పటికే చాలా ఫేమస్ ఆల్వార్, ఈయన వస్తున్నాడని చెప్పేసి ఆడ ప్రధాన అర్చకులు ఉంటారు కదా గుడికి, సారంగపాణి టెంపుల్ గుడికి. ఆ సారంగపాణి టెంపుల్ ప్రధాన అర్చకులు గారు ఆ జరుగుతున్న హోమాన్ని అంతా వదిలేసి మిగతా అర్చకులు వాళ్ళు పూజారులు అందరూ ఉంటారు కదా, వాళ్ళేం చేస్తాను. ఈయన మాత్రము ఈయన వచ్చేసి పక్కకు వచ్చేసి ఆల్వార్ గారికి, అంటే మన తిరుమల సాయి ఆల్వార్ గారికి అగ్రపూజ చేస్తాడు. అగ్రపూజ చేస్తే అక్కడున్న పూజారులందరూ కూడా విభేదిస్తారు. ఎందుకు అంటే ఒక సూదుని పుట్టిన అతనికి, అంటే ఒక తక్కువ జాతి కులానికి సంబంధించిన వాళ్ళకు పుట్టిన అతనికి నువ్వు అగ్రపూజ ఎట్లా చేస్తావు, నువ్వు ఇట్లా చేస్తున్నా కానుక మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, హోమాలు కానీ ఇంకోటి కానీ అన్నీ నువ్వే చేసుకో అనేసి వాళ్ళంతా లేచి వెళ్ళిపోయేకి ప్రయత్నం చేస్తారు. అదే ఇంతవరకు మనం చెప్తూనే నందూరు శ్రీనివాస్ గారు ఇట్లా చెప్పారనేసి ఏమంటే, ఈ కలియుగం స్టార్ట్ అయినప్పుడంట కులాల మీద విపరీతమైన ఇది ఉండేది. మనమా మేజర్ కులం అంటేనే తక్కువ జాతి కులం అనేసి, ట్రైబల్స్ అనేసి, ఇప్పుడు మనం అంటాం ఎస్టీ అని, షెడ్యూల్ ట్రైబ్స్ అని ఆడ చూపిస్తాడు. దీంట్లో చూడండి, దీంట్లో ద రిమైనింగ్ ప్రీస్ట్ బికమ్ యాంగ్రీ దట్ మెయిన్ ప్రీస్ట్ ఇస్ వర్షిపింగ్ ఏ శూద్ర. మనల్ని శూద్రులు అంటారు కదా, శూద్రులు అంటే తక్కువ జాతి కులస్తులు, అంటే మన మేజర్ కులస్తులు తక్కువ జాతి. దీని బ్రాకెట్ ఎట్లా పర్సన్ బిలాంగింగ్స్ టు లేబర్ క్లాస్, అంటే చీప్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు అన్నట్టుగా, లేబర్ క్లాస్ వాళ్ళకి సంబంధించిన ఈ జాతిలో పుట్టిన అతనికి నువ్వు అగ్రపూజ ఎట్లా చేస్తావు అనేసి వాళ్ళంతా కూడా యాంగ్రీ అయినారు అనమాట. బికాస్ ఎవరీవన్ థింక్స్ దట్ he was born in a family whose occupation is to make bamboo baskets. అంటే వాళ్ళంతా అనుకుంటున్నది ఏమై, ఎవరైతే ఈయన తక్కువ జాతులు పుట్టినారో అతను
బ్యాంబూ బాస్కెట్స్ తయారు చేసుకునే వాళ్ళు, అంటే గంపలు చాటులు, అంటే మన మేదర్ కులస్తులు. దా కులంలో పుట్టిన అతనికి మీరు ఎట్లా చేస్తారు అగ్రపూజ అనేసి వాళ్ళంతా విభేదిస్తారు ఆ రోజు. ఇది చెప్తున్నాడు ఆయన. సో మన మేదర్ కులస్తులు పుట్టినాడు అనేది సాక్ష్యం ఒకటి. నో వన్ నోస్ ది సీక్రెట్ ఆఫ్ హిస్ బర్త్ అని అంటే ఆయన పుట్టుక గురించి సీక్రెట్ ఎవరికి తెలియదు కనుక వాళ్ళకి తెలియక అవివేకంతో మేదరులకే పుట్టినాడా అనేదితో వాళ్ళు ఆలోచన చేశారు. సో అగ్రపూజ ఎట్లా చేస్తారనేదిగా ఆ రోజు జరిగిన విషయము. ఈ విధంగా జరిగిన తర్వాత వన్స్ when he visited Sarangapani temple in Kumbakonam, a fair sacrifice was being done in front of the Lord. దేవుని ముందర ఆడ అది అగ్నిహోత్రం వేసి అంతా పూజలు చేస్తుంటే ఆ టైంలో మన స్వామి పోయాడు. మన ఆల్వార్ గారు వెళ్ళడము, ఆయన ప్రథమ అర్చకులు గారు వచ్చి అగ్రపూజ చేయడము, వీళ్ళందరూ కూడా విభేదించడము ఇదంతా జరిగింది. అప్పుడు ఇంకా మీరంతా ఎందుకు విభేదిస్తారు, మీరు అర్చకులంతా మీరెందుకు ఇదవుతారు, నేను వెళ్ళిపోతాలేండి ఇక్కడి నుంచి అని చెప్పేసి మన ఆల్వార్ గారు కూడా లేస్తా అంటాడు. ఇంకా నేను వెళ్ళిపోతాలేని స్వామి, మీరు కొట్టాలద్దండి లేస్తా అంటే అప్పుడు స్వామి అక్కడ సారంగపాణి టెంపుల్లో ఉన్న స్వామి ఇట్లా మామూలు ఇట్లా పనుకుంటాడు కదా, ఇక్కడ చూడండి ఈ యారో మార్కేశారు, ఇక్కడ యారో మార్కేశారు. స్వామి కొంచెం పైకి లేశాడు. మామూలుగా చేయి పెట్టుకొని ఇట్లా పండుకోవాల్సిన స్వామి ఇట్లా కొంచెం పైకి లేచి ఉంటాడు. అంటే ఈ గ్యాప్, ఆ గ్యాప్ లేస్తాండే చూసి ఇంక మన స్వామి వచ్చేసి స్వామి మీరు లేయద్దు, మీరు అట్లే ఉండండి, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి స్వామి మళ్ళీ అక్కడే కూర్చోవడంతో స్వామి ఆగినాడు. లేదంటే స్వామి అక్కడ కూడా లేస్తాడు. ఇది రెండో ఇన్సిడెంట్, చాలా మేజర్ ఇన్సిడెంట్ జరిగిన విషయము. ఇది సారంగపాణి టెంపుల్లో వెళ్తే కుంభకోణం, తమిళనాడులోనే కుంభకోణంలో సారంగపాణి టెంపుల్ గుర్తుపెట్టుకొని అప్పుడు వెళ్ళినప్పుడు చూడండి. ఈయనకి ఇట్లా లేస్తున్నాడు కాబట్టి ఈయన పేరు వచ్చేసి లార్డ్ ఇన్ ఉద్దాన సైన పొజిషన్ అంటే లేసే పొజిషన్ని ఉద్దాన సైనం అంటారంట. అందుకు ఆ మూర్తికి ఆ పేరు వచ్చేసి ఉద్దాన సైన మూర్తి అని అంటారు. ఇట్లా స్వామి మన ఆల్వార్ స్వామి గురించి చెప్పుకున్నప్పుడు ఈ రెండు మెయిన్ ఇన్సిడెంట్స్గా మనకి ఈయన చెప్పడము మనకు తెలియడం జరిగింది. అయితే ఇక్కడ ఇదంతా చెప్పుకోవడం ఏమంటే, ఇప్పుడు పెంచినాడు అంతే కదా అని మాత్రం అనుకోకండి, మేదర్ కులస్తులు పెంచారు కదా అని మాత్రం అనుకోకండి. ఇప్పుడు ఈయన పెంచింది ఎవరు, మేదర్ కులస్తులైనా, పుట్టిండేది భార్గవ మహర్షి కనకాంగి అప్సరసకైనా కూడా పెరిగిండేది మన ఇంట్లోనే, అంటే మన మేదర్ కులస్తుడే, ఇతను మన మేదర్ కులస్తుడే. అలాగే మన అయ్యప్ప స్వామిని తీసుకున్నాం. అయ్యప్ప స్వామి పుట్టిండేది శ్రీ మహావిష్ణువుకి ఈశ్వరుకి అనేసి మనకు తెలుసు, కథలో విన్నాం. కానీ పెరిగిండేది ఎక్కడ, వాళ్ళ వంశస్థులు ఎవరు అని అంటే ఏమంటారు, కేరళలో పోయినప్పుడు పందలరాజు వాళ్ళ వంశస్థులు ఆ స్వామి ఆభరణాలన్నీ తీసుకొని వస్తున్నారని మనం వింటుంటాం కదా. పందలరాజు వాళ్ళు వంశస్థులని విన్నాం కదా. అంటే పెంచిన వాళ్ళే, పుట్టిన వాళ్ళని కాదు ఇక్కడ మాట్లాడుతుంది. సో పెంచిన వాళ్ళు వాళ్ళ కులస్తులు గాను వాళ్ళ వంశస్థులు గాను చెప్పుకుంటారు. ఆ విధంగా ఈ రెండు ఎగ్జాంపుల్స్ మనకి చాలు, మిగతా అంతా ఇంకా మీరే అర్థం చేసుకుంటారు. సో ఇక్కడ పుట్టిన పెరిగిండేది మన మేదర్ కులస్తుల ఇంట్లోనే కాబట్టి మొత్తం అంతా కూడా ఆయన పడిన కష్టాలు ఇదే కులం గురించే కాబట్టి మన కులస్తుడే అయినా అనేది మనం అందరూ తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకా లాస్ట్గా ఇంకా నేను చెప్పేది ఏంటంటే, ఇది నేను ఇప్పుడు మాట్లాడుతున్న టాపిక్ ఒక ఆంధ్రప్రదేశ్కో లేదా ఒక జిల్లాకో సంబంధించిన విషయం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్కి కాదు, లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలకే కాదు, మొత్తం అంతా ఈ ప్రపంచంలో ఉన్న మేదర్ కులస్తులకు అందరికి సంబంధించిన విషయం కాబట్టి ఎవరికి వీలైతే వాళ్ళు, నేను ఈ డీటెయిల్స్ చెప్పాను కదా. ఇంకొకటి, నెట్లో కూడా మీరు తిరుమల సాయి ఆల్వార్ అన్న, తిరుమల కోజీ సాయి ఆల్వార్ అన్న ఓపెన్ చేస్తే నెట్లో కూడా వస్తుంది. నేను ఇంతకుముందు స్క్రీన్ షాట్ పెట్టాను, దాంట్లో కూడా కిందన్నీ కూడా అండర్లైన్ చేశాను. అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి, దాని డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. అప్పుడు ఆ డీటెయిల్స్ ప్రకారంగా మీరు ఎవరైతే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, కుల సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మా కుల సంఘాలు ఉదాహరణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే 2 ఉన్నాయి అనుకున్నాం. 189/2025, మళ్ళీ 99/76 ఇట్లా వీళ్ళు సంఘాలలో అయినా కానీ, లేదంటే బ్యాంకు మిషన్ ఉంది మన ఆంధ్రప్రదేశ్లోనే, వాళ్ళు కానీ ఇట్లా ఎవరైనా కానీ కావచ్చు, ఇండివిజువల్గా పోయే అనుకూలం ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా డీటెయిల్స్ పెట్టుకొని పోయి స్వామి గురించి మనం డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఆధారాలు మెయిన్ సేకరించాలి. ఆధారాలు లేకపోకుండా మనం ఇట్లా ఉత్తమ మాటలు ఎన్ని మాట్లాడినా వేస్ట్. నేను ఈరోజు మాట్లాడుతుండేది నందూరు శ్రీనివాస్ గురించి పట్టుకొని మాట్లాడి మళ్ళీ నెట్లో సేకరించిన దాని గురించి మాట్లాడుతున్నా.
ఇట్లా కాదు మాట్లాడాల్సింది. నేను మీ అందరికీ ఒక అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాను. కానీ మీరు మాట్లాడాల్సింది ఎట్లా మాట్లాడాలంటే ఆ ప్లేస్లన్నీ కూడా నేను చెప్పాను కదా, మీరు ఒకసారి చూడండి. ఇది ఒకసారి ఈ డీటెయిల్స్ ప్రకారము మీరు ఆ ఏరియాకి వెళ్ళి కనుక్కుంటే గిన అక్కడ ఉన్న ఏమైనా కానీ ఆధారాలు ఉంటే తీసుకొని సేకరించి అప్పుడు గిన మనము మాట్లాడగలిగితే గిన మన జీవితం ఎత్తినందుకు సార్థకం అవుతుంది. ఎప్పుడో ద్వాపరయుగంలో పుట్టిన మన స్వామి గురించి మన మేదర కులము ఎప్పుడో ఇంకా అంతకన్నా ముందే పుట్టినట్టే ఉంది. మరి మన మేదర కులం మనం ఏమనుకుంటున్నాము, ఈరోజు తిరుమల కొండపైన మేదరమిట్ట 600 సంవత్సరాల ముందే మనకు చరిత్ర ఉంది అంటేనే మనం ఎంతో అబ్బా మనకి 600 సంవత్సరాల చరిత్ర ఉందని ఎంతో ఫీల్ అయ్యాం కదా. ఈవిడ 600 సంవత్సరాలు కాదు, కొన్ని వేల సంవత్సరాలకు ఏదైనా వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడో ద్వాపరయుగంలోనే మనం మేదర కులస్తున్నారంటే అంతకుముందు ఇంకా ఉండే ఉండొచ్చు. ఇప్పుడు మేదర కేదార స్వామి ఎక్కడ బ్యాంబూని లేని టైంలో ఆయన శివుడు వచ్చేసి తన పాముని బ్యాంబూ స్టిక్గా తయారు చేసి ఇచ్చినాడు అంటే పుట్టిండేది ఇంకా ద్వాపరయుగం ముందే ఉండిండొచ్చు కదా మేదర కేదార స్వామి. సో ఈ ఆనవాళ్ళని తీయాలంటే మనమే తీయాలి, మన మేదర కులస్తులే తీయాలి. మన పెద్దవాళ్ళు చాదరం కాడికి తీసి పెట్టిన్నారు. ఈరోజు మనం తీసే అవకాశం మనకు కలిగింది. ఈరోజు ఏ విధంగా నేను నా ఇదైతే నేను ఓపెన్ చేసి పెట్టాను. ఇంకా మీరు ఇప్పటి నుంచి ఎవరికి తోచిన విధంగా మరి కుల సంఘాల వాళ్ళు ఒక కమిటీనే సపరేట్గా వేసి దీన్ని కనుక్కొని రండి అని పంపిస్తారా మంచిది. లేదు ఇండివిజువల్గా ఎవరైనా కానీ స్తోమత టైము ఉన్నవాళ్ళు వెళ్ళి కనుక్కొని వస్తారా సంతోషమే. ఎవరైనా కూడా ఎవరు తెస్తే వాళ్ళు మన ఆల్వార్ గారిని మన కులస్తుని మన పూర్వీకుడిని మనం బయటికి తీసుకొచ్చి మనము ప్రజల్లోకి తీసుకొని రాగలిగితే ఆల్వార్ గారి గురించి చాలా మంచిది. మనం తిరుమల కొండపైన ఎంత ప్రయత్నం చేస్తున్నాం కదా, తిరుమల కొండపైన చాలామంది భక్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు పెడదాము ఆ వీధికి ఈ వీధికి ఆ కట్టిన బిల్డింగ్కి అని అంటున్నాం కదా. ఈయన సుదర్శన చక్ర అంశంలో పుట్టిన అతను మహావిష్ణువుకి ప్రీతికరమైన భక్తుడు, ఆల్వార్లో 4వ ఆల్వార్. ఈయన పేరు తిరుమల కొండపైన కట్టే బిల్డింగ్స్కైనా ఒక వీధికైనా ఎక్కడైనా కానీ పెట్టించగలిగితే మనము మన జీవితానికి సాధకం ఉంటుంది కదా. అట్లా ఈయనని ప్రజల్లోకి తీసుకురావాలా. మేదర కులస్తులు అనేది ఆటోమేటిక్గా బయట తిరుమల సాయి ఆల్వార్ అంటే మేదర కులస్తులు అనేది వస్తుంది. అది మన కులంలో పుట్టిన దానికి సార్థకత. ఇది నేను చెప్పాలనుకున్నానండి, చెప్పాను. మరి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేయండి. ఇంకోటి దీంట్లో ఉమ్మడి రాష్ట్రం గురించి ఆలోచన చేయకండి. తమిళనాడు అయినా కర్ణాటక వాళ్ళైనా పొరుగు రాష్ట్రాలు ఎవరైనా కూడా ఎవరికి అనుకూలం ఉంటే వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో నేను అనుకుంటున్నా ఈ వీడియోని ఈ ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణే కాదు పక్కన ఉన్న కర్ణాటక కూడా తమిళనాడు వాళ్ళు కూడా చూస్తారు, మహారాష్ట్రలో కూడా చూస్తారని అనుకుంటున్నా. మీకు దగ్గరలో ఉన్న ఎవరైతే సారంగపానికి దగ్గరలో కానీ కంచికి దగ్గరలో కానీ ఉన్న మేదర కులస్తులు కానీ మీరు ఎవరైనా కానీ ఎవరు తీసినా కూడా ఈ విధంగా ఒక వీడియో చేసి పెడితే కనుక మాకు తెలుస్తుంది మీరు ఏం సేకరించారు వాస్తవాలని. ఆ వాస్తవాలు సేకరించిన వాస్తవాలు కానీ ఉంటే కనుక మేము మా వాళ్ళకి ఇంకా ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఆ విధంగా మనము ప్రజల్లోకి ప్రచురంలోకి తీసుకొని రావాలని నా కోరిక. ధన్యవాదములండి.